బై హార్ట్ చేశాను అనమాట. అంటే చూడకుండా అప్పచెప్పేస్తున్నాడు బైబిల్. ఓకే, దేవుని స్తోత్రం చూడకుండా అప్పచెప్పేస్తాడు బైబిల్, ఓకే. కానీ దాంట్లో ఎన్ని వచనాలను క్రియల్లో పెట్టుకున్నావు? నీకు తెలిసింది కొద్ది వాక్యమే. ఆ కొద్ది వాక్యంలో నువ్వు దాన్ని క్రియల్లో పెట్టగలిగితే, అంటే పేదవాళ్ళని కనికరించని ఒక వాక్యం ఉంటే దాన్ని నువ్వు క్రియల్లో పెట్టి వాక్యంలో ప్రభు పేదవాళ్ళని కనికరించమన్నాడు, నాకున్న దాంట్లో నేను చేస్తానని చెప్పి నువ్వు ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టావంటే దాన్ని బట్టి దేవుడు చూసి నా వాక్యం నేను క్రియల్లో పెట్టింది, నేను ఇంకా ఏమైనా చెబితే తను చేస్తుంది అని చెప్పి ఇంకా అనేకమైన విషయాలు బైబిల్లో మర్మాలు నీకు బయలుపరుస్తుంది. అందరికీ అన్నీ ఏం బయలుపరచదు. నువ్వు 100 సార్లు చదువు, దాంట్లో మర్మాలు ఒక్కటి కూడా నీకు అర్థం కావు. ఎవరికి బయలుపరుస్తాడు? కనీసం 1, 2 నువ్వు 10 చదివితే అందులో 2, 3 అయినా నువ్వు క్రియల్లో పెట్టి చూపిస్తే తను ఫాలో అవుతుంది కాబట్టి దాని మర్మాలన్నీ నీకు బయలుపరుస్తాయి. మరి బయలుపరిస్తే దగ్గర ఉపయోగం ఉంది కాబట్టి ప్రభు అన్నాడు కదా, నీ మంచి ముత్యాలను పందులు ఎదుటి అయిపోయి. అందుకే కదా ప్రభు అంటాడు ఒక చోట, ఏమంటాడు? పరలోక రాజ్యము విషయం తెలుసుకోవడం అందరికీ అనుగ్రహించలేదు, అందరికీ అనుగ్రహించబడలేదు, అది నీకు మాత్రమే అనుగ్రహించబడింది. కాబట్టి నేను అది ఉపమాన రీతిలో చెప్తాను. నేను ఉపమాన రీతిలో చెప్పి అర్థమయ్యే వాళ్ళు దాన్ని అర్థం కాకుండా పోతారు. అందరికీ అర్థం కాకూడదు కాబట్టి నేను అలాగే చెప్పాను, డైరెక్ట్గా చెప్పాను, ఉపమాన రీతిలో చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు ఏ వాక్యం చెప్పి ఉపమానమే చెప్పాను. ఎందుకు అలా చెప్పాడు? పందులు ఏదైతే మంచి ముత్యాలు వేయకూడదు కాబట్టి చెప్పాను. అదే ఆయన తెలుసు, మనం కూడా అదే పందులు ఏదో చేయొద్దు మంచి